అమెరికా వాడి ఆలోచన, ఇజ్రాయెల్ వాడి ఆలోచన ఎట్టుంటదంటే, ఒక 30, 40 ఏళ్ల తర్వాత ఈ దేశం మనకి ప్రాబ్లమ్ అవుతుందనుకుంటే, ముందే ఆ దేశాల్ని నాశనం చేస్తుంటారు. అక్కడ రాజకీయాల్లో జోక్యం, అక్కడ సైన్యంలో తమ మాటలు వినేటట్టు, అట్లాగే అక్కడ నిఘాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక వ్యవస్థను నడుపుతుంటారు. అట్లాగా రష్యాని దెబ్బతీయగలిగారు. వాళ్ళు యూఎస్ఎస్ఆర్ మీదకి రష్యాగా మిగల్చగలిగారు. అయితే ఇప్పటికీ రష్యా తమకి థ్రెట్టే అంటోంది అమెరికా. అమెరికాకి సంబంధించినటువంటి తులసి గబర్డ్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్తాన్ కూడా ప్రమాదకరమని తేల్చింది అమెరికాకి. అణ్వస్త్రాలు ఉన్నటువంటి పాకిస్తాన్, అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి ఇరాన్ల వలన అమెరికాకి ఏనాటికైనా ప్రమాదమే. అట్లాగే రష్యా, చైనా, ఉత్తర కొరియాల వల్ల ఏనాటికైనా ప్రమాదమే అన్నట్టు నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ దేశాలను ఏమైనా చేయగలుగుతారా? చూడాల్సి ఉంది.